అంతటి ఆశీర్వాదం, అంటే దేవుని ఆశీర్వాదం లేట్ అయితే దాని వెనకాల గొప్ప ప్రణాళిక ఉన్నట్టే. అయితే అంత అద్భుతమైన బిడ్డను దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత లేట్ అయినా సరే వారిద్దరూ కూడా, వీళ్ళిద్దరితో మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, భార్యాభర్తలు దేవుని మీద నమ్మకంతో ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు అనుకోవచ్చు, మీరు ఇంత పరిచర్య చేస్తున్నారు, మీరు సేవకి వెళ్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, మీకే బిడ్డలు లేకపోతే, మనకే బిడ్డలు లేకపోతే రేపొద్దున ప్రజలు ఏమంటారు, లోకం ఏమంటారు, మనల్ని దీవించకపోతే, దేవుడు పరిచర్య చేసేటువంటి మనల్ని దీవించకపోతే రేపొద్దున్న లోకమంతా ఏమంటుందని చెప్పి ఎన్ని ఆలోచించుకుని ఉంటారంటే భార్యాభర్తలు కూర్చుని. అవునా కదా? సహజంగా ఎలా ఉంటుంది తెలుసా? లోక తీరు చెప్పమంటారా? భక్తిపరుడికి ఏదన్నా అయిందనుకోండి, ఏమంటారు? ఇక మామూలుగా ఉండదు. ఇంత భక్తిపరుడు ఇలా కావడం ఏంటి? ఇంత భక్తి అసలు నిజంగా భక్తిపరుడా కాదా? భక్తి లేని వాళ్ళకి జరగకపోతే పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అది పెద్ద పట్టించుకోడు ఎవడను. కానీ భక్తి కలిగిన వాడికి ఏదైనా నష్టం జరిగినా, లేకపోతే వాడికి ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా జరిగితే ఏమంటాం చెప్పండి? ఎన్ని సందేహాలు వచ్చేస్తాయో మనకి, ఎన్ని రకాలుగా ఉంటాయో. ఎందుకంటే ఇంత భక్తిపరుడికి ఎందుకు ఇలా జరిగింది అని మన ఉద్దేశం. కానీ ఇక్కడ ఏది జరిగినా, ఎప్పటి వరకు జరిగినా, వారిద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని మీద నమ్మకంతో ఉన్నారు. ఆలస్యమైన దేవుని వాగ్దానాలు నెరవేరతాయి అనేది ఈ దంపతుల జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఆలస్యమైన దేవుని వాగ్దానాలు నెరవేరుతాయి మన జీవితంలో. ఆలస్యం కావచ్చు కానీ నెరవేరకుండా ఉండవు. ఈరోజు మీకు మరొకసారి ఇద్దరు దంపతుల విషయంలో మీకు ఏదైనా ఆలస్యం అవుతుందా మీ జీవితంలో? వెయిట్ చేయండి, అద్భుతాన్ని చూడబోతూ ఉన్నారు. అది ఎన్ని సంవత్సరాల్లో, ఎంతకాలమో మనకు తెలియదు, కానీ దేవుని ఉద్దేశానుసారంగా అది జరగబోయేది యోహాను లాంటి అద్భుతం. ఆ దంపతులకు యోహాను పుట్టడం ఎంత ధన్యమైపోయిందో, యోహానికి జన్మనివ్వడం ఆ తల్లిదండ్రులకి ఇద్దరికి ఎంత ధన్యత వచ్చిందో. ఏదైనా ఆలస్యమైనప్పటికీ మనం ఉంటే దేవుడు ఆ కార్యం చేసిన తర్వాత అంత ధన్యత మీ జీవితాల్లో మీరు పొందుకుంటారు. హల్లెలూయా. అలాగే దేని విషయము విచారించకుండా చివరి వరకు నిరపరాధులుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇద్దరు విషయంలో నిరపరాధులుగా ఉన్నారు. రెండు, ఆలస్యమైన దేవుని వాగ్దానాల్ని నమ్మి స్థిరంగా ఉన్నారు. అలాగే మన జీవితాల్లో కూడా మీరు దీవించబడాలి అంటే, మీ కుటుంబాలు దీవించబడాలి అంటే, ఆలస్యమైన దేవుని వాగ్దానాలు స్థిరంగా ఉండండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మి దేవుడు మనకిస్తాడని ఇద్దరు కలిసి కూడబలుకుని మీరు ఎప్పుడైతే నిలబడి దేవుని కొరకు దేవునిలో ఉంటారో ఖచ్చితంగా మీ కుటుంబం ఆశీర్వదించబడుతూ ఉంది. వీళ్ళిద్దరిలాగా మేలు జరిగినా జరగకపోయినా, మేలు ఆలస్యమైనప్పటికీ కూడా మీరు అటువంటి రీతిగా మీరు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పి దేవుని లేఖనాలను బట్టి మనం ఇక్కడ తెలుసుకుని దేవుని సన్నిధిలో మనం ఉండాలని చెప్పి ఈ ఇద్దరు దంపతులను బట్టి మనం కూడా అటువంటి విషయాలు నేర్చుకొని మీకు మనం చేస్తున్నాం. రెండవదిగా మరొక జంట, అకుల మరియు ప్రిస్కిల్ల ఇద్దరు కూడా మనకు తెలుసు కదా, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 1-3 వరకు చదివితే, అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిసి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు ఇక వాళ్ళిద్దరు అకుల ప్రిస్కిల్ల వీళ్ళిద్దరి గురించి చూస్తే కనుక, వాళ్ళ గురించి విషయం చూస్తే కనుక పౌలు గారికి సహకరించిన వారిగా దంపతులుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది మీకు ఎవరినైనా ఒక దీవించాలంటే కనుక వీళ్ళిద్దరిలో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఏ సేవకుడైనా ఎక్కడికైనా, ఏ సంఘానికైనా వెళ్ళాడు అనుకోండి, ఉదాహరణకి అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఒక దంపతులు కనపడి ఒక పరిచర్య చేసి వాళ్ళని దీవించాలనుకుంటే కనుక ఏం పేరు పెట్టి దీవిస్తారో తెలుసా మీకు? ఎప్పుడైనా అన్నారా లేదో మీరు? అకుల ప్రిస్కిల్ల వలె ఉందురుగాక అని దీవిస్తారు అని. అవునా కదా?
ఏ సేవకుడైనా ఎక్కడికైనా వెళ్ళి ఒక దంపతులు కనుక ఆ సంఘంలో కనపడి వాళ్ళిద్దరు అక్కడ ఏదైనా పరిచర్య చేస్తా, సేవకుడికి కానీ లేదా అక్కడ ఏదైనా పరిచర్య చేస్తూ ఉంటే వాళ్ళిద్దరిని చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నోటంటే ఏమంటారు తెలుసా? మీ ఇద్దరు ఈ దంపతులను ఆయన అకుల పిస్కులాల వలె దీవించును ఆయన అంట. నేను ఎన్నోసార్లు నేను అన్నాను అన్నమాట. నేను చాలామంది అనడం నేను విన్నాను. అంటే అంత వాళ్ళకలాగా దీవించును ఆయన వీళ్ళని అనే అంత ఆశీర్వదించబడ్డారు వీళ్ళు దంపతులు ఇద్దరు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఎందుకని వాళ్ళని అలాగన్నారో తెలుసా మీకు? వాళ్ళిద్దరు కూడా దేవుని సేవకుడైన పౌలుకి సహకారులుగా ఉన్నారు. దేని విషయంలో అంటే సేవ విషయంలో వాళ్ళిద్దరు పౌలుకి సహకరించి వాళ్ళు ఏం పని చేసేవారంటే గృహ సభలను ఏర్పాటు చేసేవారు. కాటేజ్ ప్రేయర్స్ అని ఇంగ్లీష్లో అంటే కాటేజ్ ప్రేయర్స్ అంటారు దాన్ని. గృహ కూడికలు మాట చెప్పాను. గృహ కూడికలు ఎక్కడన్నా ఉంటే ఒక 10 మందిని కూర్చోబెట్టి వాళ్ళని ప్రభువులోకి నడిపించడం, ఎక్కడ అవసరం ఉందంటే అక్కడికి వెళ్ళిన అక్కడ 10 మంది ఉన్నారంటే కనుక వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని దేవుళ్ళలోకి బలపరిచి నడిపించిస్తే అలాగా నడిపిస్తూ చిన్న మీటింగ్లు అక్కడక్కడ దేవుని ఎరగని ప్రజల దగ్గరికి వెళ్ళి మీటింగ్ పెట్టి కాటేజ్ ప్రేయర్స్ అన్నమాట, గృహ కూడికలను పెట్టి వాళ్ళని బలపరిచి దేవునిలోకి నడిపిస్తూ ఉంటూ పౌలు గారు చేస్తున్నటువంటి సేవకు సహకారంగా ఉంటూ అన్ని విషయాల్లోనూ వాళ్ళిద్దరు సహకారులుగా ఉండేవారు. కాబట్టి అటువంటి రీతిగా ఈ ఇద్దరు దంపతులను కొంచెం మనం చూస్తే కనుక, ఒకటి, భార్యాభర్తలు కలిసి దేవుని సేవ చేయాలి. దేవుని సేవ ఎలా చేయాలండి? ఇద్దరూ కలిసి దేవుని సేవ చేయడం అనేది ఎంత గొప్ప భాగ్యం అంటే, పరిచర్యలో ఉండడం అంటే. చాలామంది మనం చూస్తూ ఉంటాం సంఘాల్లో ఎక్కువగా వస్తే ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు ఎవరో ఒకరు పరిచర్యలో ఉంటారు తప్ప, కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటాను నేను, వారి దంపతులు ఇద్దరు అక్కడే ఉంటారు. అక్కడే ఉండి ప్రతి పని చేస్తా, మీటింగ్స్ రానివ్వండి, ఇంకోటి రానివ్వండి, ఏది రానివ్వండి, ఏ పని వచ్చినా ఆ దంపతులు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు దేవుడి సన్నిధిలో ఉండి వారిద్దరు అక్కడ దేవుడి పరిచర్య చేస్తూ ఉంటారు. అలాగే మన సంఘాల్లో మీ కుటుంబాల్లో మీరు కూడా ఎలా ఉండాలంటే, భార్యాభర్తలు ఇద్దరూ కూడా దేవుని సన్నిధిలో పని వచ్చినప్పుడు ఆ పరిచర్య చేసి ఆ దేవుని సేవకుడికి సహకారిగా ఉంటూ పరిచర్యలో సహకారిగా ఉండేటువంటి దంపతులుగా ఉండాలని ఈ దంపతులను బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. వాళ్ళిద్దరూ వాళ్ళు చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు చేస్తారంతే సేవా పరిచర్య. పని ఉందంటే ఎవరో ఒకళ్ళే వస్తారు. సేవకి వెళ్తా, ఏదైనా మీటింగ్కి వెళ్తున్నామంటే ఒకళ్ళే వస్తారు, ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు. కానీ అలా కాకుండా ఆ దంపతులు ఇద్దరూ కూడా దేవుని సేవను ఎంత చక్కగా నడిపించేవారంటే, ఎక్కడ ఉంటే అక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన వెనకాల వెళ్ళి, సేవకుడి వెనకాల వెళ్ళి, వారికి ఉన్న సమయంలో వాళ్ళు కూడా పని ఏం మానలేదు అండి. వాళ్ళకి పని ఉంది. వాళ్ళు ఏమీ ఖాళీగా తిరిగేటువంటి మనుషులేం కాదు. వాళ్ళ వృత్తి ఏంటంటే వాడు ఏం పని వాళ్ళది? డేరాలు కుట్టుకునే పని. వాళ్ళు పని ఏం మానుకోలే. పని మానేసి ఎవరో ఏది చేయమనరు. వాళ్ళు డేరాలు కుట్టుకునే పనిలో ఉంటూ డేరాలు కుట్టుకుంటూ, ఆ మాటకు వస్తే పౌలు గారు కూడా డేరాలు కుట్టేవాడు. తెలుసా మీకు? ఇంత సేవ, ఇంత ప్రభావితమైన సేవ చేసినటువంటి ఆయన కూడా ఖాళీగా ఉండి ఏం చేయలే. ఆయన పని ఆయన చేసుకుంటూ కూడా ఆయన కూడా డేరాలు కుడుతూ కొంతకాలం డేరాలు కుడతా, వీళ్ళతో పాటు కలిసి డేరాలు కుడతా దేవుని సువార్తను ప్రకటించాడు. అలాగ మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ దేవుని సేవలో భార్యాభర్తలుగా దేవుని పనికి సహకరించేటువంటి దంపతులు లేవాలి ఇక్కడి నుంచి. హల్లెలూయా. అలాగ మీరు ప్రార్థన చేసుకోవాలి. అలాంటి సహకారులుగా వాళ్ళిద్దరి పేర్లు ఎందుకు రాయబడ్డాయంటే, కేవలం అటువంటి సహకారులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి, పరిశుద్ధ గ్రంథంలో. చెప్పాను కదా, ఎక్కడ ఏ సేవకుడు ఏ దంపతులను సంఘంలో దీవించినా అకుల పిష్కులాల వల్ల దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పి చాలామంది ఆ పేర్లు పెట్టుకుంటారు, చాలామంది వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు కదా. ఈరోజు కొంతమంది పేర్లు పెట్టుకోవడానికి పోటీ పడతాం, అవునా కదా? ఎవడ పేరు పెడితే వాళ్ళ పేరు పెట్టుకుంటామా? ఈ లోకంలో కొన్ని పేర్లు ఉంటాయి. ఆ పేర్లు పెట్టుకుంటాకి ఎంత ఇష్టపడుతూ ఉంటారో చాలామంది. ఎందుకంటే ఆ మనుషులను బట్టి, ఆ వ్యక్తులను బట్టి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ దంపతుల పేర్లు ఎంతమందికి ఎన్ని సంఘాలలో అటువంటి పేర్లు పెడతా ఉంటారు. మనం కూడా పెడతాం. ఎవరో పెట్టాలో చూద్దాం. ఎవరికైనా ఇద్దరు భార్యాభర్తలకు బాప్తిస్మం ఇచ్చారంటే వాళ్ళిద్దరు పేర్లు అయ్యే పెడతారు. కానీ మన సంఘంలో ఎవరికి పెట్టలేదు. కానీ చూద్దాం, ఇద్దరు దంపతులుగా వచ్చి ఎవరు పరిచర్యలు అలా ఉంటారో అటువంటి వాళ్ళని ఎదిగా పేరు పెడదాం. సో ఆ పేరు ఎవరు పొందుకుంటారో మొదటిగా దంపతులు ఎవరో ఆలోచిద్దాం. ఎవరికి దేవుడు ఆ భాగ్యాన్ని ఇస్తాడు ఇక్కడ ఈ సంఘంలో చూద్దాం. సో అంటే వాళ్ళిద్దరు అట్లాగా మన మనసు ఎలా దీవించబడాలి, కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే కనుక ఖచ్చితంగా భార్యాభర్తలు కలిసి దేవుని సేవ చేసేవారిగా ఉండాలి. అటువంటి రోజు మీ కుటుంబాల్లో రావాలని, లేకపోతే ఎవరికి వాళ్ళు నా కుటుంబంలో ఆ రోజు రావాలని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటే
ఖచ్చితంగా దేవుడు ఆ కృపను అనుగ్రహిస్తాడని చెప్పి మీకు మనం చేస్తున్నా. చివరిగా మరొక జంటను మనం చూసుకుంటే కనుక యోసేపు మరియాలను చూసుకుంటే వీళ్ళిద్దరి విషయంలో కూడా అద్భుతమైన బోల్డ్ పాఠం ఉంది, చాలా చెప్పుకోవచ్చు, కానీ నేను క్లుప్తంగా వెళ్తాను. చూడండి, మరియా విషయం మనకు తెలుసు కదా. వారిద్దరి విషయంలో మరియాకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ విషయం, ప్రదానం చేయబడిన తర్వాత గర్భవతి అయింది కాబట్టి యోసేపు వదిలేద్దామని చూస్తే మొత్తానికి దేవుడు మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు దేవుడి మాటకి విధేయత చూపించి ఆమెను వదలకుండా యోసేపు తనకి ఆమెతో కలిసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ విషయంలో యోసేపు తనకు అవమానం కలిగిన దేవుని ఇష్టాన్ని పాటించి మరియను విడిచిపెట్టలేదు. యోసేపుకి అవమానం వచ్చిందా రాలేదా? ఎంత అవమానం తెలుసా? ఇక అదంతా వివరిస్తే మళ్ళీ ఒక రోజు చెప్పుకోవచ్చు దాన్ని. ఇక అంత నేను వివరించను, మనందరూ తెలిసిన విషయం సబ్జెక్ట్ కాబట్టి. యోసేపుని చేతగాని వాడు అన్నారు. యోసేపు పెళ్లి వాళ్ళిద్దరూ ఒకటవక ముందే భార్య గర్భవతి అయిందంటే లోకం ఎలా మాట్లాడుతూ తెలుసు కదా మనకి. ఇదంతా నేను క్షుణ్ణంగా వివరించి మీకు అవసరం లేదు, అంత తెలియని వాళ్ళు ఇక్కడ లేరు. ఎంత అవమానం అంటే అది. వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే ఎన్ని మాటలని ఉంటారో, ఇది నా నోటితో అంటే బాగోదు ఆ మాటలు. అన్ని మాటలు అంత అవమానపరిచినా ఎందుకు ఓర్చుకున్నాడు తెలుసా? ఎవరిని బట్టి? దేవుని మాటను, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. దేవుడు చెప్పాడు. దేవుడు నాకు ఒక పని చెప్తే, ఒక పని చేయమని ఇలా ఉండమని చెప్తే దాంట్లో ఎన్ని అవమానాలు వచ్చినా సరే నేను దానికి మాట కట్టుబడి ఉంటాను, దేవుడి మాటకి. హల్లెలూయా. చాలామంది మనం చూస్తూ ఉంటాం, చిన్న చిన్న అవమానాలు దేవుడి సేవలో, దేవుడి పరిచర్యలో చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న మాటలు వస్తే దేవుడు అప్పగించిన పరిచర్య పని వదిలేస్తూ ఉంటాం. మనం సంఘాన్ని వదిలేస్తాం, లేకపోతే దేవుణ్ణే వదిలేస్తాం ఏకంగా. కానీ ఇక్కడ దేవుని మాట చొప్పున ఎంత అవమానం వచ్చినా దేవుని ఇష్టాన్ని నేను పాటించాలి అని చెప్పి మరీని విడిచిపెట్టలేదు. మనం అయితే కొన్ని విడిచిపెట్టేస్తాం. ఏదైనా మనం చేసే పనిలో ఇబ్బంది వస్తే ఆ పని విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే కానీ మనం తెలుసుకోలేదు, ఆ పనిని దేవుడు మనకు అప్పగించాడు. ఆ పనిని దేవుడు మనకు భాగ్యాన్ని, ఇక్కడ ఏదైనా ఒక పరిచర్య మనకు అప్పగించబడితే ఒకటి నేను చెప్తున్నాను, ఇది దేవుడు నాకు ఇచ్చింది అని మీరు నమ్మాలి. తెలుసా మీకు? దేవుడు నాకు ఇచ్చాడు. అది ఇంతమంది ఉండగా మీకే ఎందుకు ఇచ్చాడు? ఎంతమంది ఉండగా మీకే ఎందుకు వచ్చింది? ఈ లోకంలో ఎంతమంది ఉండగా నాకే ఈ పరిచయం చేసే అవకాశం ఎందుకు వచ్చింది? నాకంటే గొప్పవాళ్ళు లేరన్నా? నాకంటే జ్ఞానవంతులు లేరా? నాకంటే మాటకారులు లేరా? మీరు బయటికి వెళ్ళి చూడండి, మామూలు మాటకారులు లేరు. మరి నాకెందుకు ఇచ్చాడు దేవుడు అంటే? ఇచ్చాడు దేవుడు, ఎందుకో దాన్ని నేను చెయ్యాలంతే. అంతమంది ఉండగా నాకెందుకు ఇచ్చాడు దేవుడు అంటే అది నా భాగ్యంగా ఎంచుకుంటాను నేను. ఎంతమంది ఉండగా మీకే ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ ఒక పాటలు పాడే అవకాశం వచ్చినా, ఒక పని చేసే అవకాశం వచ్చినా, ఇంకో పని చేసే అవకాశం వచ్చినా మనకే ఎందుకు దొరికింది ఇది? ఎంతమంది ఉండగా నేనే ఎందుకు ఇక్కడ కూర్చున్నాను? నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? ఇక్కడ ఎందుకు నేను నిలబడ్డాను? నాకెందుకు ఈ ఆధిక్యత వచ్చింది? దాన్ని గొప్పగా ఎంచాలి మనం. దేవుని యొక్క పనిని గొప్పగా ఎంచకపోతే చాలా నష్టపోతాం. అంత ఈజీ కాదు తెలుసా. నేను ఇక్కడ నిలబడడం అన్నా, మీరు ఇక్కడ ఉండడం అన్నా, ఇంకొకరు అక్కడ ఉండడం అన్నా, ఇంకొకరు అక్కడ ఉండడం అన్నా, ఇది ఈజీగా వచ్చిందేం కాదు. అది దేవుడి ఉద్దేశంతో వచ్చింది. అది ఏది దేవుని యొక్క ఉద్దేశం లేకుండా, దేవుని చిత్తం లేకుండా ఏది మన జీవితంలోకి ఏ పరిచర్య, ఏ పని రాలేదు. మనం కోరుకుంటే రాలేదు. నేను ఇష్టపడ్డాను కాబట్టి వచ్చింది అనుకుంటున్నారేమో. నువ్వు ఇష్టపడినా కూడా నీకు రాదు, దేవుడు ఇస్తే నీకు వస్తుంది. హల్లెలూయా. అలాగే నువ్వు ఈ పని నాకు దేవుడు ఇచ్చిందని నువ్వు అనుకుంటే కనుక అద్భుతంగా దీవించబడతావు. కొన్నిసార్లు రాదు. ఎంత కష్టమో తెలుసా? ఇంతమంది ఉండగా మనకే రావడం ఈ పని. నేను మొన్న ఊరికి వెళ్ళాను కదా, అంతమంది చెప్తుంటే ఈయన కాబట్టి వెళ్ళాడని చెప్పుకుంటారని భయం అవుతుంది. కానీ మళ్ళీ చెప్పుకుంటున్నాను, సింగపూర్ వెళ్ళాను కదా, అక్కడ చర్చిలో చూస్తే ఆ స్టేజీ ఒకసారి ఎక్కితే బాగుండు అనుకున్నాను నేను. తెలుసా మీకు? అక్కడ ఉన్న స్టేజీ ఎక్కితే నేను ఎక్కగలనా, అక్కడికి వెళ్ళగలనా అనుకున్నాను. అవలా, ఎక్కనివ్వలేదు. అడిగాను కూడా, పని అవ్వలేదు. కానీ అక్కడ నుంచున్న వాడిని చూసి అనుకున్నాను, తెలుసా మీకు? అక్కడ ఆరాధన చేసేవాడిని చూసి అనుకున్నాను. ఆరాధన చేస్తూ ఉంటే
అస్సలు వీడికి ఎంత టాలెంట్ లేకపోతే, ఎన్నాళ్ళ నుంచి ఇది కష్టపడకపోతే, ఎన్నాళ్ళ నుంచి ఆ సంఘంలో నమ్మకంగా ఉండకపోతే, దేవుడు కృప చూపించకపోతే ఆ వ్యక్తి అక్కడ అంతా నేను వెళ్ళిన సంఘంలో 30,000 మంది ఉన్నారు. 30,000 మందిలో ఆ వ్యక్తి అక్కడ పాట పాడుతున్నాడంటే ఎంత కృప లేకపోతే ఆ వ్యక్తికి దేవుడు ఆ అవకాశం వచ్చిందంటావో అని చెప్పి అనుకున్నాను నేను. నా వరకు నేను అనుకున్నాను. అక్కడ మెసేజ్ చెప్పే పాస్టర్ గారిని చూసి అనుకున్నాను నేను, ఇతను దేవుడు ఎంత కృప చూపించకపోతే ఆ స్టేజీ మీద ప్రసంగం చేసే అవకాశం దేవుడు ఈ వ్యక్తికి ఇచ్చుంటాడంటావు. ఎన్నాళ్ళు కష్టపడి ఉంటాడు, ఏ స్థాయి నుంచి వచ్చి ఉంటాడో, ఎంత కష్టపడితే ఆ సంఘంలో ఆ స్టేజీ మీద నిలబడి ప్రసంగం చేసేటువంటి ఆ భాగ్యం అతనికి ఇచ్చాడు. అలాంటి భాగ్యం మనకు వస్తుందంటావా అనుకున్నాను నేను. ఈజీ అనుకుంటున్నారా? దేవుని పని, దేవుని పరిచర్య మనకు దొరకడం అనేది ఈజీ ఆషామాషి మాట అనుకుంటున్నారా? ఏదైనా పని దొరికితే దాని విషయంలో అలగడము, ఏదైనా పని వస్తే దాని విషయంలో మనం ఏదో మన కోపతాపాలు చూపించడం అనేది నష్టపోవడానికి తప్పితే అది దీవించబడ్డానికి కాదు. అది ఈ లోకంలో ఇంతమంది లేనిది నీకెందుకు వచ్చింది ఆ పని, నాకెందుకు వచ్చింది ఈ పని? సో అటువంటి రీతిగా దేవుని కొరకు నష్టం వస్తుంది, మాటలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయినా సరే ఇది దేవుని పని, దేవుడు నాకు ఇచ్చాడు, ఆయన కోసం నేను చెయ్యాలి అని చెప్పి ఆ యోసేపు మరియ విషయంలో అలా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని మాటలు ఆలకించి జీవన నిర్ణయాలు తీసుకోవాలి. ఒక జీవితంలో ఒక విషయం ఏదన్నా మన జీవితంలో ముందుకు వెళ్ళాల్సినటువంటి నిర్ణయాలు, ఒక భార్యాభర్తల మధ్యలో ఏదైనా సమస్య రావచ్చు. ఆ సమస్యలో ఇక మన ఇద్దరు కలిసి ఉందామా విడిపోదామనే పరిస్థితి వచ్చింది అనుకోండి, అది జీవితం యొక్క నిర్ణయం. అది జీవితాల మీద కూర్చున్నటువంటి నిర్ణయాలు. ఈ నిర్ణయాలు దేన్ని బట్టి తీసుకోవాలి తెలుసా? మీరు దేన్ని బట్టి తీసుకోవాలి తెలుసా? మనం దేవుని యొక్క నిర్ణయం చొప్పున తీసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఏ నిర్ణయం అండి? దేవుని మాటను బట్టి తీసుకోవాలి. నీ ఇష్టానుసారం నిర్ణయం తీసుకోవడం కాదు. అక్కడ యోసేపు ఇష్టానుసారం నిర్ణయం తీసేసుకోవచ్చు, విడిపోవచ్చు మరియతో, మరియను వదిలేయచ్చు. కానీ ఆ నిర్ణయం వదలాలా వద్దన్న నిర్ణయం ఎవరి మాటను బట్టి తీసుకున్నాడండి? అక్కడ దేవుని మాటను బట్టి వదలాలా వద్దని డిసైడ్ చేసుకున్నాడు. తన సొంత నిర్ణయం కాదు, తన సొంత జ్ఞానంతో అయితే వదిలేయాలి. కానీ ఏ నిర్ణయం? దేవుని నిర్ణయం. అలాగే దేవుని పని కూడా అంతే. దేవుని పని కానివ్వండి, మన జీవితంలో ఏదైనా ఒక పనిని వదిలిపెట్టాలి, దేవుడు ఇచ్చిన దాన్ని వదిలిపెట్టాలి అంటే, అది దేవుడిచ్చిన భార్య అయినా కానివ్వండి, దేవుడిచ్చిన పరిచర్య అయినా కానివ్వండి, దాన్ని వదిలిపెట్టాలి అనుకున్నప్పుడు అది దేవుని నిర్ణయంతో వదిలిపెట్టాలి తప్ప నీ సొంత నిర్ణయంతో కాదు. ఈవెన్ ఒక సంఘాన్ని విడిచిపెట్టి వదిలేసి వెళ్ళాలన్నా సరే కూడా అది ఏ నిర్ణయం ఉండాలి చెప్పండి? అది నా దృష్టిలో అయితే దేవుడి నిర్ణయంతో ఉండాలి. మీకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలా వద్దనేది ఎవరి నిర్ణయం అయి ఉండాలి? ఈ సంఘం దేవునికి అప్పగించాడు, ఇక్కడి నుంచి వెళ్ళాలా వద్దనేది దేవుడి నిర్ణయం. ఈ పరిచర్య దేవునికి ఇచ్చాడు, దీన్ని వదిలేయాలా వద్దనేది దేవుడి నిర్ణయం. ఈ భార్య నీకు ఇచ్చాడు, భర్తలు నీకు ఇచ్చాడు, ఈయన వదిలేయాలా వద్దా? సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, వదిలేద్దామా భార్యని? సమస్య వచ్చింది, వదిలేద్దామా భర్తని? ఓకే, కానీ వదిలేయాలా వద్దనే నిర్ణయం ఎవరితో ముడిపడి ఉండాలండి? అది దేవుని మాటను బట్టి నిర్ణయం అయి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అంతే తప్ప నీ నిర్ణయం, నీ ఆలోచన బట్టి నిర్ణయాలు తీసుకుంటాం కాదు. దైవిక కుటుంబంగా, దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబంగా, దేవుని చేత రక్షింపబడిన కుటుంబంగా, దేవుని చేత ఆశీర్వదింపబడుతున్న కుటుంబంగా ఉన్న ఇక్కడ నీవు నీ నిర్ణయాలు నీ సొంత నిర్ణయాలు అవ్వడానికి వీల్లేదు. కానీ నీ నిర్ణయాలు, జీవన సంబంధమైన నిర్ణయాలు దేవుని యొక్క ఉద్దేశంతో నిర్ణయించబడినవై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. సో ఇక రెండోది, భార్య భర్తలు ఒకరి మీద ఒకరికి నమ్మకం కలిగి ఉండాలి. ఏముండాలి? నమ్మాలి. ఒకటి ప్రభు చెప్పాడు, 2 అయినప్పటికీ కూడా భార్యను ఆ విషయంలో నమ్మడం యోసేపు గొప్ప సంగతి. కొన్ని సందర్భాల్లో ఈ రోజులో చాలా విషయాలు కుటుంబాలు పెటాకులు అయిపోతానికి కారణం ఏంటంటే నమ్మకం లేకపోవడం. ఒకరినొకరు నమ్మరు, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండదు. కానీ కొన్నిసార్లు అనుమానాలతో, నిజాలు ఉంటే ఉండొచ్చు కొన్ని చోట్ల, 90% అనుమానాలతోనే విడిపోయే కాపురాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అవునంటారు కాదంటారు? ఉంటాయి, అరాకొర నిజాలు ఉంటాయి, ఎక్కడ కొన్ని నిజాలు జరిగినవి కూడా ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతము అనుమానాలతో కుటుంబ జీవితాన్ని పతనం చేసుకున్నటువంటి కుటుంబాలు 90% ఉంటాయి. కానీ నమ్మాలి. ఈరోజు బోల్డ్ న్యూస్లు చూస్తూ ఉన్నాం, అవన్నీ చెప్పే టైం కాదు, కానీ చాలా న్యూస్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ న్యూస్ చూస్తూ ఉంటే వాటిల్లో అనుమానం. భార్యని చంపేశాడు. ఎందుకు? అనుమానం.
ఏకం భర్తనే చంపేస్తున్నారు. ఎందుకు? అనుమానం, దౌర్భాగ్యం. ఈరోజు విలువలు చెడిపోయి కుటుంబాల్లో, విలువలు లేకుండా కుటుంబాల్లో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నిన్న మొన్న ఎక్కడ చదివారా? 3 పిల్లలకి పెరిగానంలో విషం పెట్టి చంపేసిందంట. చూశారా? చూడలేదా? చూశారు, మంచివాడు. చివరిగా పెరిగానం పెట్టి కాదంట, మెడికల్ రిపోర్ట్లో తేలింది ఏంటంటే బలవంతంగా ఊపిరాడకుండా తుండుతోనూ తుప్పుడు ఎంతోనో చంపేసింది. ఫస్ట్లో పెరిగానం అనుకున్నారు కానీ 3 పిల్లల్ని, మగపిల్లలు 3 పిల్లలు పెరిగానం పెట్టి చంపేసింది. భర్త కూడా పెట్టేద్దాం అనుకుంది. ఆడ అదృష్టవంతుడు, పొద్దున్న పెరిగానం పెడితే వద్దులని చెప్పి బయటికి వెళ్ళిపోయాడంట. అప్పుడప్పుడు తప్పుతూ ఉంటుంది, అదృష్టం తగులుతూ ఉంటుంది. అలాగే 3 పిల్లలు చనిపోయారు. దాని కథ అంతా వేర్లే, చెప్తే మనకు అక్కర్లేని కథ. కానీ ఏదేమైనా విలువలు చెడిపోయి, చివరికి ఏదో అలా అమ్మ నాన్నలు ఏంటంటే మా ఆవిడ ఏదో మా అమ్మాయిని అనుమానించాడండి, ఏదో గొడవలు జరుగుతున్నాయని మధ్యన అంటున్నారు. అది ఎంతవరకు నిజమో కాదు మనం తెలకపోయినా పతనం అయిపోయేది ఈ రోజుల్లో ఎక్కువ జస్ట్ అనుమానంతోనే జీవితాలని, బంధాలని పాడు చేసుకుని కాకుండా భార్యాభర్తల మధ్యలో ఏముండాలి చెప్పండి? నమ్మకం ఉండాలి. నమ్మాలి, ఒకరిని ఒకరు నమ్మాలి. నమ్మకపోతే కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. నమ్మకపోతే కుటుంబ వ్యవస్థలన్నీ చిన్నభిన్నం అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళతో పాటు వాళ్ళిద్దరి నిర్ణయంతోనే బిడ్డల యొక్క భవిష్యత్తు కూడా చిన్నభిన్నం అయిపోతూ ఉంటుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. అందుకే మనం తీసుకునే నిర్ణయం ఏదైనా దేని మీద ఆధారపడి ఉండాలంటే దేవుని మాటకు కట్టుబడి ఉండాలి. వాస్తవంగా అయితే వదిలేయాలి మరి అని, కానీ ఎవరి మాట చొప్పున ఆగిపోయాడండి? దేవుడి మాట చొప్పున ఆగిపోయినట్లుగానే కొన్ని విషయాల్లో మనం ఏది చేసినా దేవుని మాట చొప్పున చేయండి. దేవుడిని అడగండి. ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, కఠినమైన నిర్ణయాలు కుటుంబ వ్యవస్థలో తీసుకోవాల్సి వచ్చినప్పుడు అడగండి, ప్రార్థన చేయండి. నాయన ఇదేం చేయమంటావు? ఓకేనా? నువ్వేంటి, నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నాకు స్పష్టంగా తెలియచేయి నాయన అని చెప్పి దేవుడు అడిగి, దేవుని నిర్ణయం చొప్పున మన కుటుంబాల్లో జీవన సంబంధమైన నిర్ణయాలు కూడా ఎలా ఉండాలంటే దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం చిత్తం చొప్పున జరిగించేవిగా మనకు ఉండాలని మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. సో ఇక్కడ ఈ విధంగా మనం ఎన్నో జంటల నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. సో యోసేపు మరియల విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పండి? ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాంటి కఠినమైన నిర్ణయాలు దేవుని మాటకు కట్టుబడి ఉండాలి. దేవుడు ఏం చెప్తే చెయ్యాలి. దేవుడు అప్పగించాడు. మరీకి యోసేపుకి ప్రదానం చేయడం ఎవరిచ్చారు? జరిగించిన కార్యం, ఆ కార్యం దైవ కార్యమే కదా అది. సో దేవుడు జరిగించాడు. కానీ ఆ భార్యని దేవుడు యోసేపుకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన భార్యనైనా దేవుడిచ్చిన భర్తనైనా వదిలిపెట్టాలంటే ఎవరి నిర్ణయం ఉండాలి? అది దేవుడిని అడగండి. ఎందుకంటే నువ్వు ఇచ్చావు కదా, సో ఏం చేయమంటావు? వదిలేయమంటావా, ఉంచుకోమంటావా? దేవుడు చెప్తాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, పరిచర్య దేవుడిచ్చాడు. దాన్ని వదిలేయాలనుకుంటే దేవుడిని అడగండి. వదిలేయని అనుకుంటే వదిలేయండి. నువ్వు చెయ్యొద్దు మానేయమని అనుకుంటే మానేయండి. ఈ సంఘానికి దేవుడు మిమ్మల్ని నడిపించాడు. ఒకవేళ మానేయాలనుకున్న దేవుడిని అడగండి. మానేయమంటారా వద్దంటారా? మానేయమంటే మానేయండి. ఆయనదే ఫైనల్, దేవుడిదే ఫైనల్, మనది కాదు. అది ఏదైనా సరే మన జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరిని అడగాలండి? మనం దేవుని నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి. 2 భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. ఈ దంపతుల ఇద్దరిలోంచి నేర్చుకోవాల్సిన విషయాలు మనం ఆ విషయం అలా నేర్చుకుంటే కనుక ఆ కుటుంబం తర్వాత ఎంత దీవించబడింది, ఆ కుటుంబం ఎంత ఆశీర్వదించబడుతుందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అట్లాగే అకుల ప్రిస్కిల వల్లే భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో పరిచర్య చేసే కుటుంబం. దంపతులు ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి ఈ రోజు నుంచి. నాయన మా దంపతులు ఇద్దరం దేవుని పరిచర్యలో మేము వెళ్ళాలి నాయన, దేవుని సేవకుడు సహకారిగా ఉండాలి, అలాంటి ఆశీర్వదించబడిన జంటగా మా జంట ఉండాలి నాయన మా దంపతులు అని చెప్పి ప్రార్థన చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. అట్లాగే ఇంకా నేర్చుకున్న విషయాలు ఇంకొక కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నామంటే ఇవాళ అయిపోద్ది అనుకున్నాను, అవ్వలేదు, మనకి ఎప్పుడు అవ్వదు అనుకోండి అలాగా. సో ఇప్పుడు వరకు ఆశీర్వదించబడినట్టు కుటుంబాల్లో కొంచెం పాజిటివ్గా ఉన్న కుటుంబాల నుంచి వాళ్ళలోంచి నేర్చుకున్న విషయాలు తీసుకున్నాం. ఇంకొంచెం జంటలు ఉన్నాయి, వాళ్ళతో నేర్చుకోకుండా ఏమున్నాయో ఇప్పుడు దాకా ఏం తీసుకున్నాం మనం? ఏళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి, ఏళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలనుకున్నాం కదా. వచ్చే వారం వేళ్ళ నుంచి ఏమీ నేర్చుకోకూడదు అనేది ఇక వచ్చే వారం చెప్తాను. టైం అయిపోయింది కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని విషయంలో నిరపరాధులుగా జీవించిన దాని యొక్క విలువ అండి అది. దానికి వెలకట్టగలరా మీరు? ఈ మాటకి
స్త్రీలు కనిన గర్భంలో యోహాన్ లాంటి వాడు లేడంట అసలు. ఈ లోకంలో ఎంతమంది స్త్రీలు ఈ ప్రపంచంలో పిల్లలకి జన్మనిచ్చారో వాళ్ళందరికంటే అందులో కూడా యోహాన్ లాంటి వాడు లేడు, యోహాన్ కొట్టినోడు లేడు, గొప్పవాడు లేడు. ఇక దీనికి ఏమైనా మనం వెలగట్టగలమా ఈ మాటకి? దానికి కారణం వాళ్ళు దేవుని ఆజ్ఞల విషయంలోనూ న్యాయ విధుల విషయంలోనూ ఎక్కడ కూడా అపరాధులుగా లేకుండా నిరపరాధులుగా వారు జీవించబట్టి దేవుని ఆజ్ఞల విషయంలో అంత ఆశీర్వాదం. లేట్ అయింది. ఇక అందరూ అనుండొచ్చు, ఇక మీకు ఇంకా పిల్లల విషయం మర్చిపోండి అనుండొచ్చు, ఇక మీకు ఆ భాగ్యం లేదని చెప్పుండొచ్చు. అయినా సరే వాళ్ళు దేవుని పరిచర్యను కొనసాగిస్తూనే ఉన్నారు, కొనసాగించారు, చివరి వరకు కొనసాగించారు. దేవుడు వాళ్ళ జీవితంలో మరుపు రానటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. సో మనం అదే నమ్మకత్వాన్ని కనపరచాలి. దేవుని వాగ్దానాలు ఆలస్యమైనా, దేవుని దీవెనలో లేట్ అయినా, ఏదైనా సరే చివరి నిమిషం వరకు చూడటం, చచ్చిపోయేదాకా కనిపెడతాం. అటువంటి కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఇక ఎన్నో జంటల నుంచి ఫస్ట్ జంట ఎవరు? ఆదాము, అవ్వ, అబ్రహాము, శారా, ఇస్సాకు, రెబ్కా, బోయాజు, రూతు, జకర్యా, ఎలిజబెత్ దంపతులు, అకుల, ప్రిస్కిల్లా దంపతులు, యోసేపు, మరియా దంపతులు. వీళ్ళ నుంచి మనం ఎన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. అటువంటి గొప్ప దంపతులను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి గొప్ప దంపతులను దేవుడు మనకు చూపించినందుకే ఉదాహరణగా దేవుడికి ఘనత వచ్చునుగాక. సో ఇవన్నీ నేర్చుకున్న మనము వీటిని పాటిస్తే, అలాగ ఉంటే మీ కుటుంబాలు దీవించబడతాయి. అట్టి కృపను దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు తండ్రి. కుటుంబం ఆశీర్వదించబడాలంటే మేము ఎలా ఉండాలి? మా కుటుంబాలను ప్రేమిస్తున్నావు కనుక ఈ మాటలు చెప్తున్నావు అని నమ్ముతూ ఉన్నాము తండ్రి. మా కుటుంబాలు ఆశీర్వదించబడాలని నీవు ఇష్టపడుతున్నావు కనుకే ఈ సందేశాలు మాకు ఇస్తూ ఉన్నావు తండ్రి. అయ్యా యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు కుటుంబాలు విలువలు లేకుండా నాయనా, నీ యందు భయభక్తులు లేకుండా ఎన్నో కుటుంబాలు పతనం అవుతూ ఉంటే ఆ కుటుంబాలను ఎలాగ కట్టాలా అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. అందుకు నీకు వందనాలు పరిశుద్ధాత్మ దైవమా. ఆ కుటుంబాలు కట్టడానికి నీవు ఇస్తున్న సూచనల కొరకే నీకు వందనాలు. ఈ విషయాలు, ఈ ఆశీర్వదించబడిన దంపతులను బట్టి నీకు వందనాలు నాయన. అలాగే మా కుటుంబాలని ఆశీర్వదించమని నేను వేడుకుంటూ ఉన్నాను. అటు నీ కృప కనికరాన్ని మాకు దయచేయమని నేను వేడుకుంటున్నాను. నీ గొప్ప దీవెనలు మాపై, నాపై, సంఘంపై ఉంచమని యేసు దివ్యనామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.